హెల్త్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఓన్లీ అంటే నాకు ఏ జబ్బు లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అయితే గనక డెఫినిట్‌గా కాదు. బాడీ అండ్ మైండ్ 2 కూడా హెల్తీగా ఉండాలి. అలా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉన్నట్టు కదా! ఓకే. సో, మరి ఈ రోజున మన ఆరోగ్యం దెబ్బతినడానికి గల కారణాలేంటి అంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఒకటి స్ట్రెస్, రెండోది కాన్సంట్రేషన్, మూడోది ఇమ్యూనిటీ, నాలుగోది డైజెషన్ సరిగ్గా లేకపోవడం, గ్లూకోజ్ హెల్త్, రెస్పిరేటరీ హెల్త్. సో, స్ట్రెస్ ఎందుకొస్తుంది? సో, స్ట్రెస్‌కి మేజర్ కారణాలేంటి అంటే, ఒకటి హెక్టిక్ లైఫ్ స్టైల్. అంటే మనం చాలా ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్‌లో ఉండడం, బిజీగా ఉండడం. ఇవి మేజర్ కారణాలు. మనకంటూ టైం లేకపోవడం. సో, మరి ఇట్లాగా ఉన్నటువంటి స్ట్రెస్‌ని ఎప్పటినుంచో పురాతన కాలం నుంచి అంటే 5,000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నాం. సో, మనకున్నటువంటి స్ట్రెస్ గాని, యాంగ్జైటీ గాని తగ్గించడానికి అశ్వగంధ మనకి ఉపయోగపడుతుంది. అశ్వగంధ శారీరకమైనటువంటి స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. వైటాలిటీ, ఎనర్జీని పెంచుతుంది. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. నర్వస్ సిస్టమ్‌ని కామ్ డౌన్ చేస్తుంది. బాడీని రీవైటలైజ్ చేస్తుంది. అంటే పోయినటువంటి ఎనర్జీని తిరిగి తీసుకొస్తుంది. బాడీ బెటర్‌గా ఫంక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మేజర్‌గా వాట్ ఐ అబ్జర్వ్డ్ నర్వస్ సిస్టమ్‌ని కామ్ డౌన్ చేయడం అనేది చాలా బాగా జరుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మనకి 1 టాబ్లెట్‌లో 2.5% ఆఫ్ ద విథనోలైట్స్ ఉంటాయి. ఇవి మనకి ఇన్‌స్టంట్‌గా స్ట్రెస్‌ని తగ్గించడానికి లాంగ్ రన్‌లో చాలా మంది జిన్సింగ్ వాడకూడదు కొన్ని కారణాలకని చెప్తాం కదా! సో, వాళ్ళు అశ్వగంధాన్ని తీసుకోవచ్చు. బీపీ కూడా మెయింటైన్ అవుతుంది. మీరు వాడే బీపీ మందులతో పాటు అశ్వగంధని తీసుకోవచ్చు.